ఇండియా దెబ్బ ఇంగ్లాండ్ అబ్బా క్రికెట్ అభిమానులకి సందడే సందడి. తేదీ 5/3/26 ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్లో మ్యాచ్ ఫైనల్లా ఉత్కంఠ కలిగేలా జరిగి అభిమానులకు సందడి చేసింది. భారత్ ముందుగా టాస్ ఓడినా బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది. సంజు శాంసన్ ఫామ్ కొనసాగి 42 బంతుల్లో 89 పరుగులు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. శివం దూబే 25 బంతుల్లో 43, ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 39, తిలక్ వర్మ 7 బంతుల్లో 21, హార్దిక్ పాండ్యా 12 బంతుల్లో 27 దూకుడుగా ఆడి ఎవరి పాత్ర వారు పోషించి భారీ పరుగులు సాధించారు. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు మొత్తం 19 సిక్సర్లు 20 ఫోర్లు కొట్టారు. ప్రస్తుత టీ20 వరల్డ్ కప్లో టీమిండియా 84 సిక్సర్లు చేసింది. భారత జట్టు 4వసారి టీ20 ప్రపంచ కప్లో ఫైనల్కు చేరుకుంది. అయితే మొదటి గ్రూపులో సెమీఫైనల్కు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరిగింది. దక్షిణాఫ్రికా 7 మ్యాచ్ల్లో గెలిచినా న్యూజిలాండ్ చేతిలో చిత్తయి ఫైనల్ అర్హత చేజార్చుకుంది. దక్షిణాఫ్రికా 169 8 వికెట్లు కాగా న్యూజిలాండ్ 1 వికెట్ కోల్పోయి 173 పరుగులు ఛేదించి విజేత అయింది. ఇక భారత బ్యాటింగ్లో సంజు శాంసన్ నిలకడగా నిలబడితే మిగిలిన వారందరూ మెరుపులు మెరిపించారు. సమిష్టి విజయంతో సక్సెస్ సాధించిన ముగ్గురు ఆటగాళ్లు మాత్రం మ్యాచ్ని శాసించారు. బ్యాటుతో ధీటుగా ఆడిన సంజు శాంసన్ అద్భుతమైన క్యాచ్ పట్టిన అక్షర్ పటేల్ మ్యాచ్ని మలుపు తిప్పగా బుమ్రా పొదుపైన బౌలింగ్ చేసి విజయాన్ని నిర్ధారించాడు. మరో 2 క్యాచ్లు సూర్యకుమార్ దుబే సహకార క్యాచ్, బౌండరీ దగ్గర పట్టిన తిలక్ క్యాచ్ విజయానికి మెరుగులు దిద్దాయి. ఇక ఇంగ్లాండ్ ఆటతీరు చూస్తే ప్రత్యర్థులు కూడా మెచ్చుకునే పోరాట పటిమ కనబరిచారు. వికెట్లు రాలుతున్నా ధైర్యం సడలక బౌండరీలు బాదుతున్నారు. జాకబ్ బెథెల్ 105 సెంచరీ సాధించి ఆటతీరు అందరినీ ఆకట్టుకుంది. బెథెల్ మాత్రం మ్యాచ్ని శాసించే విధంగా భయపెట్టాడు. అయితే సంజు శాంసన్ కొట్టిన బాలు జార విడ్చడం ఇంగ్లాండ్కి పెద్ద పొరపాటుగా జరిగింది. తర్వాత అమీతుమీలో చివర 7 రన్ల తేడాతో భారత్ విజయం సాధించడంతో అందరిలో సందడి ప్రశాంతత నెలకొంది. ఇక 8/3/26 ఆదివారం గుజరాత్ అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఫైనల్ మ్యాచ్కి భారత్, న్యూజిలాండ్ సిద్ధంగా ఉన్నాయి. మరి మీరు సిద్ధమా? రణమా శరణమా? విజేత ఎవరు తేల్చేది భగవంతుడు, ఆనందించేది మానవుడు. నమస్తే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.